విజయవాడలోని ఓ జిమ్ లో భారీగా స్టెరాయిడ్స్ పట్టుకున్నారు ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎనీ టైమ్ ఫిట్నెస్ సెంటర్ లో స్టెరాయిడ్స్ తో పట్టుబడ్డాడు రసూల్ అనే వ్యక్తి. జిమ్ కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని పలు జిమ్స్ కు రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. హెల్త్ సప్లిమెంట్స్ అమ్ముతున్న సమీర్ అనే వ్యక్తితో కలిసి రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాని మోడీ తన ఏపీ టూర్పై ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న తాను ఏపీ వెళ్తున్నానని, అక్కడ శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటానని, అటు పిమ్మట కర్నూలులో 13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలను సంబంధించినవిగా చెప్పుకొచ్చారు ప్రధాని. ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. పోలవరం బనకచల విషయంలో తెలంగాణ అభ్యంతరాలపై లేఖ రాసింది. తెలంగాణ అభ్యంతరాలపై స్పందించాలని ఏపీ ప్రభుత్వాన్ని లేఖలో కోరింది. డిపిఆర్ కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ను, సర్వే పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సంస్థలను కోరింది. పోలవరం బనకచెర్లకు చట్టబద్దమైన అనుమతులు లేవని, టెండర్ ప్రక్రియను ఆపాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం.